అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చినుకు చినుకు గాలివానిగా మారిందన్న చందంగా వైఎస్ కుటుంబం యొక్క ఫ్యామిలీ వ్యవహారం ఆస్తుల పంచాయతీ రచ్చలేపుతోంది. కోర్టులో కౌంటర్లు ప్రతి కౌంటర్లు వేస్తున్నారు తల్లి కొడుకు ఇద్దరు కూడా. విజయమ్మ పిటిషన్ పైన హైదరాబాద్ నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ అంటే ఎన్సీఎల్టీలో జగన్ కౌంటర్ దాఖలు చేశారు. అయితే సరస్వతి పవర్ సంబంధించినటువంటి షేర్ల విషయంలో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున పంచాయతీ కొనసాగుతోంది. ఈ పంచాయతీలో విజయమ్మ వైఎస్ షర్మిల ఒకవైపుగా ఉంటే వైఎస్ భారతి జగన్ మరో టీంలా మారిపోయింది. అయితే కేసులో విజయమ్మ షర్మిలతో పాటు సండూర్ పవర్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలకు ప్రతివాదులుగా పేర్కొన్న జగన్ విజయమ్మ షర్మిల పైన జగన్ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. నా పేరు, నా భార్య పేరు మీద ఉన్న షేర్లని నాకు తెలియకుండానే విజయమ్మ షర్మిల వాళ్ళ పేర్ల మీదకు బదలాయించుకున్నారని జగన్ ఆరోపించారు. కనీసం నా సంతకం కూడా తీసుకోలేదని చెప్తున్నారు ఆయన. అక్రమంగా జరిగినటువంటి షేర్ల బదలాయింపును ఆపేయాలని చెప్పి జగన్ కౌంటర్ దాఖలు చేశారు. జగన్ వాదన పైన కౌంటర్లు వేసేందుకు సమయం కోరింది విజయమ్మ తరపున లాయర్. ఇక ఏప్రిల్ 3కు ఈ కేసును వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ప్రజెంట్ ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు కౌంటర్లు, రీకౌంటర్లు, ప్రతి కౌంటర్లు కూడా దాఖలయ్యాయి. ఒకరిపై ఒకరు పిటిషన్ దాఖలు చేసి దానిపై వివరణ ఇస్తూ ఇంకో వర్గం కౌంటర్ దాఖలు చేయడం మీద తంతుగా కొనసాగుతుంది. ఇటీవల విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్లో అసలు సదరు కంపెనీలో జగన్కు కానీ భారతికి కానీ చిల్లి గవ్వ కూడా వాటా లేదని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంపెనీకి చెందినటువంటి మొత్తం 99% షేర్లు తన పేరు మీదే ఉన్నాయని కూడా విజయమ్మ ఈ పిటిషన్లో పేర్కొంది. అయితే ఈ కంపెనీ సరస్వతి పవర్ సంబంధించిన కంపెనీ అని తెలిసిన అందరికి కూడా. సో తాజాగా జగన్ తన కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్లో విజయమ్మ షర్మిల పైన ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రమేయం లేకుండా, తన సంతకం లేకుండా తన పేరు, తన సతమణి పేరు భారతి పైనటువంటి షేర్లు మొత్తం కూడా అక్రమంగా బదలాయించుకున్నారని చెప్పి అటు విజయమ్మ షర్మిల పైన నిప్పులు చెరుగుతూ ఆయన పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. సో ఈ పిటిషన్లు, కౌంటర్లు, రికౌంటర్లు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక ఈ వైఎస్ కుటుంబంలో ఆస్తి రచ్చ మామూలుగా లేదు. చినుకు చినుకు గాలివానగా మారిందన్న చందంగా పెద్ద ఎత్తున రచ్చకెక్కింది కుటుంబ పంచాయతీ. సరస్వతి పవర్ కంపెనీ విషయంలో షేర్ల ఇరు వర్గాలు కౌంటర్ ప్రతి కౌంటర్ కొనసాగుతున్న తాజాగా ఎన్సీఎల్టీలో జగన్ దాఖలు చేసినటువంటి కౌంటర్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా తన తల్లి, చెల్లి ఇద్దరు కూడా కావాలనే తన ఆస్తులను అక్రమంగా బదలాయించుకున్నారంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి ఇప్పుడు మొదట్లోనే వైఎస్ విజయమ్మ షర్మిల ఇద్దరు కలిసి కొంత జగనే మాకు మొదటగా ట్రాన్స్ఫర్ చేశారని చెప్పడం, ఆ తర్వాత జగన్ తన తల్లి విజయమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే విజయమ్మ షర్మిల వీరికి ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పి జగన్ చెప్పడం, వైసీపీ నేతలు మొత్తం కూడా మూకుమ్మడిగా విజయమ్మ పైన షర్మిల పైన ఒక రకంగా పరజాలంతో వారు దాడి చేసే ప్రయత్నం చేయడం, ముప్పటి దాడి చేశారు. ఇప్పుడు తాజాగా ఏకంగా విజయమ్మ షర్మిల ఇద్దరు కూడా అవినీతి పరులే, నా షేర్లని అక్రమంగా బదలాయించుకున్నారని జగన్ చెప్తున్నారు. అంత ఈజీగా ఒకరినొకరు బదలాయించుకుని ఎంత సాధ్యమవుతుందంటారా? ఆ ఏకంగా సంతకాలు లేకుండా బదలాయించారంటే సంతకాలను ఫోర్జరీ చేశారా? ఎలా జరిగింది, ఎలా అనుకోవాలి ఇప్పుడు పిటిషన్ని? అంటే ఎన్నికల ఫలితాల తర్వాత మొదలైనటువంటి వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వ్యవహారం తారాస్థాయికి చేరుతుందని చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ ఎన్సీఎల్టీలో వేసినటువంటి పిటిషన్ కానీ, తర్వాత దానికి కౌంటర్గా షర్మిలా విజయం వేసినటువంటి పిటిషన్లు ఒక ఎత్తు అయితే, ఈరోజు జగన్ అంటే నిన్న మొన్న జగన్ ఎన్సీఎల్టీలో ఒక ఫిర్యాదు చేశారు. అదేంటంటే సండూరు పవర్తో పాటు రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో తనకు తెలియకోకుండా, తన సంతకం పెట్టకోకుండా తనకు సంబంధించిన షేర్లు, తనకి తన భార్య భారతికి సంబంధించినటువంటి షేర్లను అక్రమంగా బదలాయించారంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో పాటు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీఎల్టీని కోరారు. ఈ నేపథ్యంలో ప్రతివాదులుగా వాళ్ళకైతే ఇప్పటికే నోటీసులు అయితే ఎన్సీఎల్టీ ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 3వ తారీఖు దీనిపైన వివరణ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే విజయమ్మ దీనికి సంబంధించినటువంటి వివరణకు కొంత సమయం కావాలని కోరిన నేపథ్యం. అయితే అసలు ఎందుకు వైఎస్ ఫ్యామిలీ ఈ ఆస్తుల వ్యవహారం ఇంత రచ్చకెక్కాల్సిన అవసరం ఏముందంటే కనుక, ఓటమి తర్వాత జగన్ తన ఓటమి కారణం ఖచ్చితంగా విజయమ్మ షర్మిల కారణమని జగన్ భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ముందు వైఎస్ విజయమ్మ షర్మిలాకి మద్దతు తెలపడం, కడప ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంలో అవినాష్ రెడ్డి కాకుండా షర్మిలాని గెలిపించాలని అమెరికాలో ఉండి వీడియో రిలీజ్ చేయడం, ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత జగన్ తల్లి మీద అదేవిధంగా చెల్లి మీద ఉన్న ఆస్తుల వ్యవహారం సంబంధించినటువంటి విషయంలో ఎన్సీఎల్టీని ఆశ్రయించడం తర్వాత వరుసగా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సండూరు పవర్తో పాటు రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో షేర్లు బదలాయింపు, అక్రమ బదలాయింపు జరిగిందనేది ప్రధానంగా జగన్ చేస్తున్నాడు అభియోగం.
దానికి సంబంధించినటువంటి ఇష్యూలు ఇప్పటికే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఇప్పటికే సరస్వతికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన వ్యవహారంలో విజయమ్మ ఆల్రెడీ ఎన్సీఎల్టీకి లేఖ రాశారు. 99 వాటాదారుని తానే అంటూ విజయమ్మ ఇంతకుముందే అంటే వారం రోజుల ముందే లేఖ రాయడం సంచలనంగా మారింది. జగన్ కానీ భారతికి కానీ ఎవరికి దాంట్లో వాటా లేవంటూ ఆమె కూడా పేర్కొనడం, దానికి కౌంటర్గా ఇప్పుడు జగన్ సండూరు పవర్తో పాటు రిజిస్టర్ ఆఫ్ కంపెనీలకు సంబంధించిన విషయంలో విజయమ్మకు కానీ లేకపోతే షర్మిలా కానీ వాటా లేవు, తనకు సంబంధించినటువంటి షేర్లనే అక్రమంగా బదలాయించుకున్నారని పిటిషన్ వేయడం అనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ కేసు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న తరుణంలో ఇప్పుడు జగన్ ఏకంగా తల్లి మీద చెల్లి మీద ఈ విధంగా ఫిర్యాదు చేయడం, నోటీసులు ఇవ్వడం పెద్ద చర్చకు దారితీస్తుందని చెప్పాలి. అయితే షర్మిల ప్రస్తుతం సింగపూర్లో ఉన్నారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా జగన్ సరస్వతి భూములకు సంబంధించి కానీ లేకపోతే సండూరు పవర్ ఇప్పుడు వచ్చినట్టు నోటీసుల మీద ఖచ్చితంగా స్పందించే అవకాశం అయితే కనబడుతుంది. విజయం మాత్రం ఎక్కడ కూడా బయటికి రానప్పటికీ ఆమె అయితే న్యాయ పోరాటం చేస్తుంది. అటు లీగల్గా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి సరస్వతి భూముల వ్యవహారంలో కానీ ఇప్పుడు తాజాగా జగన్ ఇచ్చినటువంటి నోటీసుల మీద కూడా కొంత సమయం కావాలని ఇప్పటికే లాయర్లు కోరిన నేపథ్యంలో ఆమె అయితే లీగల్ ఫైట్ చేస్తుంది. అయితే అంతకుముందు విజయమ్మ కంటే ముందు షర్మిల ఆస్తుల వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉమ్మడి ఆస్తులు అంటే ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి ఆస్తుల పంపకం అనేది చేయలేదు. తన తర్వాత అందరికీ అంటే కుమార్తెకి ఇద్దరికి సమానంగా ఆస్తులు పంపకం జరగాలనేది రాజశేఖర రెడ్డి అభిమతం. దానికి ప్రధాన సాక్ష్యం విజయం అంటూ షర్మిల కూడా గతంలో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆస్తులు జగన్ మొత్తం లాగేసుకున్నారు. దాని కారణంగానే షర్మిలకి జగన్కి విజయం మధ్య విభేదాలు వచ్చాయనేది గత కొన్ని రోజులుగా వినబడుతున్న మాట. ఈ నేపథ్యంలో ఎన్సీఎల్టీని ఆశ్రయించడం, తాజాగా ఎన్సీఎల్టీలో ఇప్పుడు కౌంటర్గా విజయమ్మని అదేవిధంగా షర్మిలకి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. చూడాలి మరి ఎక్కడి వరకు ఇది వెళుతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఈ ఫైట్ అంటే ఆస్తుల కోసం జరుగుతున్నటువంటి ఫైట్ ఎక్కడి వరకు వెళుతుంది, జగన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గే అవకాశం లేదని తెలుస్తుంది. అటు భారతీయ కూడా ఈ ఆస్తులు అంటే రాజకీయంగా ఇంత ఇబ్బంది పెట్టిన తర్వాత విడిపోవడమే కరెక్ట్, ఆస్తులు కూడా చెల్లింపులు కూడా జరగాల్సిందనే అభిమతంలో భారతీయ జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆస్తుల వ్యవహారంలో ఎన్సీఎల్టీని ఆశ్రయించడం, తనకు సంబంధించినటువంటి ఆస్తుల్ని అక్రమంగా బదలాయించుకున్నారు, షేర్లు బదలాయించుకున్నారంటూ ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పాలి. మరి చూడాలి షర్మిల సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా జగన్కి కౌంటర్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. రెండోది అసలు సండూరు పవర్తో పాటు రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో షర్మిలకి విజయమ్మకి వాటాలు ఉన్నాయా లేదనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద కూడా షర్మిల వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది మనోజ్. రైట్ రాజేష్, అంటే మీరు చెప్తున్న ప్రకారంగా ఎన్నికల తర్వాత నుంచి కూడా ఈ యొక్క పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఒకనొక సందర్భంలో వైసీపీ నాయకులు మొత్తం కూడా భావించారు షర్మిల వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడం కారణంగానే జగన్ ఓటమి పాలయ్యారని కూడా చాలా మంది డైరెక్ట్గా ముప్పేట దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. తాజాగా ఇది ఇంకా రోజు రోజుకు పెరుగుతూ ఉంది, గాలివానగా మారిన పరిస్థితి. ఈ యొక్క వివాదంలో కుటుంబం వైఎస్ అంటేనే ఒక చరిస్మా, అసలు భారతదేశ వ్యాప్తంగా ఒక చరిస్మాటిక్ లీడర్గా ఉన్నటువంటి వైఎస్ కుటుంబంలో ఈ రకమైన విభేదాలు, ఏకంగా తల్లి కొడుకుల మధ్య గొడవలని ఎవరు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం కానీ సద్దుమణిగించే ప్రయత్నం ఎవరు చేయడం లేదా. ఏకంగా గతంలో వైఎస్ జగన్ అక్రమాలకు పాల్పడాలని చెప్పి విజయమ్మ చెప్పడం కానివ్వండి, ఇప్పుడు తాజాగా జగన్ కూడా లేదు అన్ని ఆస్తులు నా పేరు మీదే ఉన్నాయి, వీరిద్దరు అక్రమంగా బదలాయించుకున్నారని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం కానివ్వండి, ఇలా వరుసగా కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం కానీ రూట్ ఏం లేదంటారా? కేవలం లీగల్ ఫైట్ మాత్రం ఒకటే ఆప్షన్గా ఉందా? అంటే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కొంత విజయసాయిరెడ్డి లాంటి నేతలు కలిపే ప్రయత్నం చేసినప్పటికీ షర్మిల మాత్రం ససేమేరా అంటున్నారు. షర్మిలతో పాటు ఇప్పుడు జగన్ ఎన్నికల ఫలితాల తర్వాత తన ఓటమిలో షర్మిల పాత్ర కూడా ఉంది, తనకు రాజకీయంగా ఇబ్బంది కలిగే షర్మిల చేసింది కాబట్టి తనతో కలిసే అవకాశం లేదని జగన్ కూడా ఎన్నికల తర్వాత చెప్పారు. అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరూ కలిసే అవకాశం లేదు, ఆల్రెడీ ప్రయత్నాలు జరిగాయి కానీ అవన్నీ కూడా విఫలమైన పరిస్థితి. అయితే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాకముందు తెలంగాణ పార్టీ పెట్టడానికి కంటే ముందే ఆస్తుల వ్యవహారం జరిగింది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత షర్మిలకి అదేవిధంగా జగన్కి బ్రదర్ అనిల్కి మధ్య ఉన్నటువంటి ఆస్తుల వ్యవహారం కారణంగానే షర్మిల రాజకీయ ఆరంగేట్రం చేయాల్సి వచ్చింది. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనా కానీ ఆస్తుల వ్యవహారం తర్వాత అంటే ఆస్తుల వ్యవహారంలో జగన్ షర్మిలకి కానీ లేకపోతే విజయమ్మకు రావాల్సిన వాటాని ఇవ్వకోకుండా చేస్తున్నారు. కాబట్టి ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన ఇష్యూతోనే షర్మిల బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన తర్వాత ఏపీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ మధ్య సమస్య పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా కలిసే ప్రయత్నం అయితే ఎక్కడ జరగట్లేదు. కొంతమంది నేతలు చేసినా కానీ అది వర్కౌట్ అయ్యే అవకాశమే లేదు.
లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా షర్మిల జగన్ టార్గెట్గానే విమర్శలు చేస్తూ ఉంటారు. ఒకవైపున కూటమి మీద విమర్శలు చేస్తూనే 2019 నుంచి 24 మధ్య వైసీపీ అధినేత జగన్ చేసిన పాలన మీద కూడా ప్రతి సందర్భంలో చురకలు అంటిస్తూనే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆస్తుల వ్యవహారం అయితే ఇప్పటికీ కొలిక్కొచ్చే అవకాశం లేదు. రెండోది వాళ్ళు కలిసే అవకాశం కూడా దాదాపుగా లేదనేది అటు వైసీపీ వర్గాలు కానీ లేకపోతే ఇటు షర్మిల సమీప బంధువులు కానీ చెబుతున్న మాట. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఆస్తుల వ్యవహారం తేలిన తర్వాత మాత్రమే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది మనోజ్. రైట్ రాజేష్. సో వరుసగా ఒకరిపై ఒకరు కౌంటర్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో చాలా వరకు కూడా ప్రతి కౌంటర్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో సండూర్ పవర్కి సంబంధించిన అంశాన్ని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్లో ఏకంగా వైఎస్ షర్మిల విజయమ్మ ఇద్దరు కలిసి తన ప్రమేయం లేకుండా తన భార్య పేరు తన సంతకాలు లేకుండానే ఈ షేర్లు అక్రమంగా బదలాయించుకున్నారని చెప్పి కూడా ఆయన ఇందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా మరింత తారాస్థాయికి ఈ యొక్క వివాదం చేరింది. ఆస్తుల పంచాయతీ పంపకం కాస్త పెద్ద ఎత్తున కుటుంబంలో అనేక రకాల గొడవలకు దారితీస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరి చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తోంది. లీగల్ ఫైట్లో ఎవరు విజయం సాధిస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.